పేరు వచ్చేసి మునిస్వామి అండి. మాది కర్నూలు డిస్టిక్ పత్తికొండ మండలం ముఖ్యల గ్రామం. నేను స్వస్తిక్ తేజ వారి సీడ్ పెంచుకోవడం జరిగినది. సీడ్ వచ్చేసి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. సీడ్ మొలక శాతం అయితే బాగుందండి. వేరు వ్యవస్థ కూడా బాగుందండి. నాటేటప్పుడు కూడా వేరు వ్యవస్థకి మందు ఇస్తారండి, అది కూడా వాడాము మేము. అది వాడిన తర్వాత మాకు చెట్లో ఎటువంటిది అనేది ఫంగస్ రాలేదు. చెట్లు వచ్చి చనిపోవడం కానీ అలాంటివి నా పొలంలో అయితే ఏం జరగలేదు. దగ్గర వస్తుంది పింజ పూత కూడా. అందులో వచ్చేసి ఇది పూత కూడా ఒక్క చోట 4-5 వస్తున్నాయండి బాగా వచ్చేదైతే. మనం అనుకోవచ్చు ఫస్ట్లోన పూత వస్తుంది, లాస్ట్లోన పూత రావదు అని. అట్లాదేం లేదండి. సీడ్ అయితే నెంబర్ 1 అండి సార్. వర్షాలు ఎక్కువైనా కూడా వర్షాలు తట్టుకుంటుంది సార్. నీళ్ళు ఒక రోజు 2-3 రోజులు లేట్ అయినా కూడా తట్టుకుంటుంది సార్. బెట్టక రా సార్. వేరే రకాలతో చూసుకుంటే ఈ స్వస్తిక్ తేజ అనేది కొట్టిన మందుని అంటే తీసేసుకుంటుంది సార్. ఇది నాటినప్పటి నుంచి కూడా మనకి బుట్టాకారంలో వస్తుంది సార్. ఇది ఆ బుట్టాకారంలో వస్తే మనకి దిగుబడికి వస్తుంది సార్. ఇది అందులో వచ్చేసి చిక్కడి కాపు అండి. ఇది దగ్గర కాపు సార్. ప్రతి కొమ్మ తీసుకున్నా కూడా దగ్గర కాపు సార్. ఇది బాగుంటుంది సార్ కాపు అయితే. ఇది నెక్స్ట్ మరి ఇది వేసుకోవాలనుకుంటున్నాం సార్. కింద నుంచి పై వరకు వచ్చేసి ఓటే సైజు ఉంది సార్. ఫస్ట్ కాయ, రెండో వచ్చిన కాయ కూడా ఓటే సైజు ఉంది, ఓటే కలర్ ఉంది సార్, ఓటే బరువు ఉంది సార్ లాస్ట్ వరకు కూడా సార్. ఇప్పుడు పచ్చికాయ వచ్చేసి బాగా నలుపు ఉంటుంది సార్. మన పండుగ మాగితే బాగా ఎరుపు సార్. కలర్ అయితే ఎక్కడైతే తగ్గదు సార్. నేను చూస్తున్నాను సార్. కాయ అయితే నిండు ఎరుపు రంగు ఉంది సార్. కాయ కూడా ఇది కాయ సైజు బాగుంది సార్. కాయ లెంత్ ఉంది. కాయ కలర్ కూడా ఎటువంటి అయితే కలర్ అయితే ఎండకు వేసినా కూడా మామూలు ఎండ ఉన్నా కూడా కలర్ అయితే తగ్గదండి. విత్తనాలు కూడా బాగా లావు ఉంటాయి. గింజ కూడా బాగా వస్తుందండి. 110 నుంచి 115, 120 దాకా కూడా ఉన్నాయి సార్. మేము పెంచాము. మనకి గింజ వస్తున్నాయి కదా సార్. మనకు కూడా బాగా మార్కెట్ వేసుకోపోతే తూకాలు వచ్చాయి సార్. ఇది ఇంకోటి తెగులకు తట్టుకుంటుంది సార్. మిగతావి తెగులకి అంత తట్టుకోలేదు సార్. మేము ఇంతకుముందు వేరేటివి వేసాం కదా సార్. దాని నుంచి మేము దీనిలోకి వచ్చినాం సార్. తెగుళ్ళు అయితే ఇది ఏ తెగుళ్ళు వచ్చినా కూడా తట్టుకుంటుంది. అది మనం ఏదైనా స్ప్రే చేసినా కూడా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాం సార్. ఇది కొమ్మిడికి తట్టుకుంటుంది సార్. బూడిదికి తట్టుకుంటుంది, పండాకు తట్టుకుంటుంది, ఆకు మచ్చ కానీ తట్టుకుంటుంది సార్. నల్లికి కూడా బాగా తట్టుకుంటుంది సార్. నల్లికి కొట్టిన మందు తొందరగా కొట్టేసినాం సార్. తొందరగా మందు తీసుకుంటుంది సార్. తీసుకొని మామూలు రికవర్ అవుతుంది సార్. ఏ ట్రిప్స్ వచ్చినా కూడా తట్టుకుంటుంది. ఇంకోటి ఇది తాలు శాతం చాలా తక్కువ అండి. అసలు తాలు శాతం లేదు సార్. తాలు శాతం తక్కువ, కాయ మచ్చ తక్కువ సార్. వేరే రకాలతో పోల్చుకుంటే ఈ స్వస్తిక్ తేజ అనేది సార్ ఇది 4 కొద్ది పోల్చుకుంటే ఇది ఇంకా 500 లెక్క పోతుంది సార్ మార్కెట్లో సార్. కాయ అయితే బాగా బరువు వస్తుంది సార్. కాటాకి అయితే కలర్ ఎక్కడ షేర్ లేదు సార్. బాగుంది సార్ కాయ అయితే. స్వస్తిక్ తేజ కంపెనీ అని 2-3 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తారు సార్ మాకు. సరే వాళ్ళు ఫోన్ చేసి మాకు సార్ మీరు ఏ మందులు వాడుతున్నారు, మీరేం బయో మందులు కొట్టద్దండి, కంపెనీ మందులు వాడండి, మంచి మందులు వాడండి. వాళ్ళు కూడా మాకు సజెషన్ ఇస్తుంటారు సార్. ఈ మందులు కొట్టండి, ఈ కంపెనీ మందులు కొట్టండి. మేము వాళ్ళ ప్రకారం ఫాలో అవుతున్నాం సార్. ఎకరా 20 సెంట్లో వచ్చేసి మేము స్వస్తిక్ తేజ చేసాం సార్. మేము దగ్గర ఇప్పుడు వచ్చేసి 3 కటింగ్లు అయిపోయింది సార్. అయినా మాకు ఇప్పుడు వరకైనా మాకు గ్రోత్ అట్లే ఉంది సార్. పూత అట్లే ఉంది సార్. కాయ షైనింగ్ కూడా అట్లే వస్తుంది సార్. మాకు చిక్కడి కాపు సార్. సరే మేము ఇప్పుడు ఎకరా 20 సెంట్లో వచ్చేసారు. ఇప్పుడు దగ్గర 19 క్వింటాల దాకా అమ్మాం సార్. ఇంకా మాకు ఇంకా అటు ఇటు 40 రావచ్చు సార్. ఏ కంపెనీలో చూడలేదు సార్ మాకు కెమికల్స్ ఇచ్చేది. వీళ్ళు స్వస్తిక్ తేజ వాళ్ళు ఇస్తున్నారు. దానికి బాగా ఉపయోగం ఉంది సార్. చెట్టుకి అయితే బలం ఉంది సార్. బాగుంది సార్. బాగా గ్రోత్ వస్తుంది సార్. చెట్టుకు అనేది బలం ఉంటేనే వేరే వ్యవస్థ పెంచుతుంది సార్. అవి వేరే వ్యవస్థ పెరిగే కొద్దీ మనకి బాగా గ్రోత్ వస్తుంది. చెట్టు ఏ దానికైనా తట్టుకుంటుంది సార్. ఎండకైనా తట్టుకుంటుంది, ట్రిప్స్ పన్నా కూడా తట్టుకుంటుంది. మేము చిల్లి అయితే సార్ దగ్గర 10 సంవత్సరాలు వేస్తున్నాం సార్. మేము ఈ వేరేటీలు వేస్తుంటే అవి మాకు అంత అనిపించలేదు సార్. మేము కొత్తగా వేరే చోట తెలుసుకొని సీడ్ బాగుంటుంది చూడండి. మేము గుంటూరుకి వెళ్ళేది స్వస్తిక్ తేజ వాళ్ళు విజిట్ చేసి మేము సీడ్ ఎంచుకోవడం జరిగినది. ఎకరా 20 సెంట్లో నేను వేసాను ఈ సంవత్సరము. ఇది పంట నాకు బాగా వచ్చింది కాబట్టి నెక్స్ట్ సంవత్సరం బుక్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇంకా 2 ఎకరాలు వేస్తున్నాను. రేటు గురించి అయితే ఆలోచించుకోండి, అందరూ వేసుకోవచ్చు సార్. ఇదైతే మన రేటు తగ్గట్టుగా ఆయన చేస్తాను సార్. ఈ సీడ్ సార్, ఈ విత్తనం అయితే నాకు నచ్చింది సార్. నాతో పాటు రైతులు కూడా అడుగుతున్నారు సార్ ఈ సీడ్ని అయితే. ఎక్కడ తెచ్చుకున్నాను సరే, ఇట్లా తెచ్చుకున్నాను రైతులు, పలానా రైతులు కూడా చెప్పాను. వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా వాళ్ళు కూడా ఈ సీడ్ని తెచ్చుకుంటామంటున్నారు. నాతోనే నేను వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటాము సార్. సీడ్ అయితే బాగుంది సార్. స్వస్తిక్ తేజ సార్. రైతులు అయితే ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చండి. రైతుకైతే న్యాయం అయితే ఈ సీడ్ అయితే చేస్తాం సార్. స్వస్తిక్ తేజ.